హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్గా లడ్డూలు అంటేనే అందరికీ ఇష్టంగా ఉంటుంది. అందులో మోతీచూర్ లడ్డు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో అది ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్కి వెళ్ళి ఈ వీడియో మొత్తం చూసేయండి. దీన్ని చాలా ఈజీగా అండ్ త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం ఈ చూపిస్తున్నటువంటి గ్లాసులో రెండు గ్లాసుల శనగపప్పు తీసుకొని 4 గంటల సేపు నానబెట్టండి. పప్పు బాగా నానితే మనం చేత్తో పట్టుకొని తుంచితే అది విరిగిపోతుంది. చూడండి, ఈ రకంగా మీరు ఇలా తుంచితే అది విరిగిపోయి మనం నలిపితే నలిగిపోతుంది. సో ఇంతవరకు ఒక 4 గంటలు నానబెడితే ఈ రకంగా అవుతుంది. సో పప్పు నానడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా బాగా నానిన పప్పుని ఒక మిక్సీ జార్లో నీళ్ళు ఏం తీసుకోకుండా జస్ట్ పప్పు మట్టుకు మాత్రమే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పప్పు చేసుకోకుండా పర్ల్స్ మూడ్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. నేనైతే ఆయిల్ పోసుకున్నాను. మీకు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి కూడా పోసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పప్పు ఉంది కదా, ఈ పప్పుని ఇలా టిక్కీలాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కాస్త బాగా వేడెక్కాక అప్పుడు ఇలా టిక్కీలాగా చేసుకొని మనం ఏదైతే రుబ్బినటువంటి పప్పు ఉందో దాన్ని ఇలా ఆయిల్లో వేయాలి. ఈ పప్పు రుబ్బుకునే అప్పుడు మాత్రం మనం ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకూడదు. జస్ట్ ఆ పప్పు ఏదైతే నానింది ఉంటుందో అదే వాటర్ తోటి మనం పర్ల్స్ మోడ్లో మాత్రమే పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. అండ్ ఇది ఒకసారి మీరు బాండీలో వేశాక అది ఒకవేళ గోలాక ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని ఇలా తిప్పుకోవాలి రెండు వైపులా గోలించుకోవడానికి. మరీ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త లోపల బయటంతా క్రిస్పీగా ఉండి లోపల కాస్త మెత్తగా ఉన్నా కూడా పర్వాలేదు. సో ఇలా మనం మొత్తం పిండిని కూడా ఇలా చిన్న టిక్కీలాగా చేసుకొని ఈ ఆయిల్లో మనం గోలించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో చేశారనుకోండి బయట అనేది ఎక్కువ మాడిపోయినట్టుగా రెడ్గా అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా అలాగే ఉంటుంది. అలా ఉండకూడదు. సో మీడియం ఫ్లేమ్లో ఇలా టిక్కీలాగా చేసుకొని మనం ఫ్రై చేసినట్టయితే బయట క్రిస్పీగా అవుతుంది, లోపల కూడా మనకు సరిపోయేంత ఉడికిపోతుంది అనమాట. సో మీరు ఈ గోలించడం మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను టిక్కీ వేసాను. ఆ పప్పుది టిక్కీలాగా చేసుకొని అది ఒక్కసారి లోపల అంతా పచ్చితనం పోయాక ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మళ్ళీ వెనక సైడ్కి కూడా కొద్దిగా గోలించుకోవాలి బోర్లా తిప్పేసేసి. సో ఇలా మొత్తం పప్పునంతా కూడా ఇలా చిన్న టిక్కీలాగా చేసుకొని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ పప్పు అంతా అయిపోయింది. నేను ఇప్పుడు చూపిస్తాను అది లోపల కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసేసి. నార్మల్గా మోతీచూర్ లడ్డు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇలా చేస్తే మీరు చాలా క్విక్గా త్వరగా కూడా చేసుకోవచ్చు. నేను ఇందులో ఫుడ్ కలర్ అనేది వాడడం లేదు, ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో కలర్ మాత్రం కొద్దిగా మీకు ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది. మళ్ళీ అది వేరే ఏదో అనుకునేరు. ప్రాసెస్ అంతా సేమే, బట్ మీకు ఒకవేళ అదే కలర్లో కావాలంటే మాత్రం మీరు కాస్త ఆరెంజ్ కలర్ తెచ్చుకొని ఈ ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. సో చూడండి, ఇలా మీరు ఆల్మోస్ట్ మన పిండి అంతా మనం గోలించేసుకున్నాం కదా, ఇలా విడిచి చూస్తే లోపల కొద్దిగా మెత్తగా ఉంది, బయట మాత్రం కరకరలాగా ఉంది. సో ఇలా మనం గోలించుకున్నటువంటి అన్ని టిక్కీలను చిన్న ముక్కలుగా చేసుకొని మళ్ళీ జార్లో వేసుకోవాలి. ఈ జార్ అనేది తడి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి, తడి అస్సలు ఉండకూడదు. సో జార్లో మన టిక్కీ అంతా చిన్న ముక్కలుగా చేసుకొని మళ్ళీ పర్ల్స్ మోడ్లోనే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా పర్ల్స్ మోడ్లోనే చేసుకోండి. అప్పుడే మనకి మోతీచూర్ షేప్లో ఆ లడ్డూలన్నీ రెడీగా అదంతా కూడా పొడి తయారవుతుంది. సో మనకి మోతీచూర్కి కావాల్సినటువంటి ఆ లడ్డుకి కావాల్సినదంతా తయారైంది. ఇప్పుడు మనం పాకం తయారు చేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మీరు ఇందాకైతే ఏ కొలతతో అయితే ఏ గ్లాస్లో అయితే పప్పు తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్లో మీరు 2 గ్లాసుల పప్పు తీసుకుంటే 2 గ్లాసుల నీళ్లు పోసుకొని
1½ గ్లాస్ చక్కెర వేయండి. అంటే 1కి 3/4 కప్పు చక్కెర పడుతుందన్నమాట. నేను 2 గ్లాసుల పప్పు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల నీళ్ళు అండ్ 1½ కప్పు చక్కెర వేసుకున్నాను. అందులోనే ఇలాచీ పొడి వేసుకున్నాను. మరియు బాదాంని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ తీగ పాకం, చిన్నగా తీగ పాకం వచ్చేంత వరకు, చక్కెర అంతా కరిగేంత వరకు మనం ఆ పాకంని మరిగించుకోవాలి. ఒక్కసారి తీగ పాకం వచ్చాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ బూందీ అంతా కూడా ఈ పాకంలో వేస్తూ కలుపుతూ ఉండాలి. అండ్ అందులోనే నేను నెయ్యి మరియు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదాంని వేసాను. మీరు ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా మీరు చిన్న మంట మీదనే చేయాలి. సో ఇప్పుడు మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట. కలర్ కావాలనుకున్న వాళ్ళు, నాకు కలర్ వద్దు అందుకే నేను వేయలేదు. మీరు కలర్ వేస్తే సేమ్ మీకు అలాగే ఉంటుంది. ఇది బాగా ఉడకాలి, కానీ చిన్న మంట మీదనే ఉడికించుకోండి. బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగంటుకుపోతుంది. సో మీరు దీన్ని బాగా కలుపుతూ మంచిగా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒకసారి ఉడికాక దాన్ని మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. అది కొద్దిగా చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని, చూడండి నేను ఏ విధంగా అయితే లడ్డూలను చేస్తున్నానో చిన్న చిన్నగా, మీరు ఆ విధంగా లడ్డూలు చేసుకోండి. లడ్డూలు చేసేటప్పుడు కూడా కేవలం ఒకటే చేత్తో చేయాలి. 2 చేతులు మీరు ఇలా మధ్యలో పెట్టుకొని చేస్తే మాత్రం ఆ లడ్డూలు రౌండ్గా రావు. సో మీరు ఒకటే చేత్తో మీకు కావలసినంత ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని తీసుకొని ఈ విధంగా నేను చూపించినంత విధంగా దాన్ని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మీకు లడ్డు అనేది రౌండ్గా చక్కగా బాగా వస్తుంది. సో మీరు కలర్ వేస్తే మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. ఫుడ్ కలర్ నేను కావాలని ప్రిఫర్ చేయలేదు. సో మీరు ఈ రకంగా చేసుకుంటే మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. నేను గార్నిషింగ్ కోసం బాదాంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపైన ఇలా పెట్టాను. సో మీరు ఈ రకంగా చేసుకుంటే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. నేను చెప్పిన కొలతలతో ఆ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తే మోతీచూర్ లడ్డుని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.